భూమిపై ప్రవహించే పవిత్ర గంగా నది ఎలా వచ్చింది? ఒక మహారాజు చేసిన తపస్సు ఎంతటి మహిమ సృష్టించింది? పితృదేవతల విమోచనం కోసం ప్రాణం పెట్టిన భగీరథుని ఆ అద్భుత గాథను తెలుసుకుందాం. ఇది గంగావతరణం కథ. ఇది భగీరథుని మహాతపస్సు కథ. భగీరథుడు సూర్యవంశానికి చెందిన మహానుభావుడు. ఆయన పేరు వినగానే గంగావతారణం గుర్తుకు వస్తుంది. గంగాదేవిని భూమిపైకి తీసుకువచ్చిన మహారాజు భగీరథుడే. ఒకప్పుడు సగరుడు అనే రాజుకు 60,000 మంది కుమారులు ఉన్నారు. వారు అశ్వమేధ యజ్ఞం చేసుకుండగా యజ్ఞ గుర్రం కనిపించలేదు. ఆ గుర్రాన్ని వెతుకుతూ వారు కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. కపిల మహర్షి ధ్యానంలో ఉండగా ఆయనపై అపవాదు వేస్తూ అల్లరి చేశారు. కోపంతో కపిల మహర్షి తన తేజస్సుతో వారిని వశం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలంటే గంగాదేవి జలంతో తాకాలి అనే వరం ఉన్నది. తరతరాల తరువాత సగరుని వంశంలో భగీరథుడు జన్మించాడు. తన పితామహుల విముక్తి కోసం గంగాదేవిని భూమికి తీసుకురావాలని సంకల్పించాడు. భగీరథుడు తీవ్ర తపస్సు చేసి గంగాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. కానీ గంగా భూమిపై పడితే భూమి ఆ ప్రవాహాన్ని తట్టుకోలేనని తెలిపింది. అప్పుడు భగీరథుడు శివుడిని ప్రార్థించాడు. శివుడు తన జటాజుటంలో గంగను ఆపి మెల్లగా భూమికి విడుదల చేశాడు. ఈ సంఘటనను గంగావతరణం అంటారు. గంగాదేవి భగీరథుడి వెంటే ప్రవహిస్తూ చివరకు సగరుని కుమారుల భస్మాన్ని తాకింది. వారికి మోక్షం లభించింది. అప్పటి నుండి గంగా నది భాగీరథి అని కూడా పిలువబడుతుంది. భాగీరథుని పట్టుదలకు మనకు ఒక సందేశం ఇస్తుంది. నిజమైన సంకల్పం ఉంటే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గంగామాత.